అవును, ఎవరు అతను? నేను వెంటనే నిద్రపోయాను. నువ్వు అతను ఇద్దరు కలిసి రాత్రంతా వాగుతూనే ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. అతనే నిన్న రాత్రి దేవుడు అని చెప్పుకున్నట్టు గుర్తు. అవును నిజమే. అతను ఎందుకు దేవుడు అని చెప్పుకుంటున్నాడు? ఎవడో ఎర్రి బాగులోడు మందు కొట్టొచ్చి మనతో సెటిల్ అయి ఉంటాడు. రే, ఆడి మొహం చూస్తేనే తెలియట్లా? లింగాలపల్లిలో లుంగీలు కొట్టేసే మొహం వాడును. అలా కనిపిస్తున్నానా? ఇక్కడికి వచ్చాడ్రా? ఓకే, నేనే దేవుడు. అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాం. మీరెవరు సార్? ఏ నమ్మకం కలగలేదా? సరే, నేను ఎలా ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది? ఇలా ఉంటే ఇలా ఉంటే ఇప్పుడైనా నమ్ముతారా? సరే, ఇది కూడా కనికట్టు విద్య అనుకుంటే ఇప్పుడైనా నమ్ముతారా? అరే, ఎందుకు భయపడతారు? నేనే దేవుడిని. కమాన్ కమాన్ బాయ్స్, రిలాక్స్ రిలాక్స్. ఏంటో దెయ్యాన్ని చూసినట్టు అట్టా నిలబడ్డారు. బయలుదేరరా. నార్మల్ అయ్యారా? గాడ్, ఏం పనుండి ఇక్కడికి? మత్తులో ఏది గుర్తు రాలేదా? నిన్న మీరేగా అడిచి లబోదిమోమన్నారు. మీ అంతరాత్మను చెప్పారు. నేను మీకు ద్రోహం చేశానన్నారు. పుట్టిస్తే మాత్రం సరిపోతుందా? పరలోకం పారిపోవటమేనా అని అడిగారు. గుడ్ క్వశ్చన్. ఆ తర్వాత ఇంకోటి అడిగారే, నువ్వు ఒక అబ్బకే పుట్టుంటే ఈదుల్లో గతికే కుక్కకి రుపుడు పత్రానికి శివలింగానికి తేడా ఏం తెలుస్తుంది సావే? మనసంతా బాధ. తాగిన మత్తులో ఆ గుణవతిని తిట్టబోయి దైత్రపు నోరు స్లిప్ అయి నిన్ను తిట్టేసింది సావే. దయచేసి క్షమాపణ అడగడం మానేయండి. జస్ట్ కామ్ డౌన్. ఇప్పుడు మీ సమస్యలన్నిటికీ నేనే కారణమని మీరు అన్నారు గనక మీ అనుబంధాలతో, సుఖాలతో, దుఃఖాలతో కూడుకున్న లైఫ్ స్టైల్ ని నేను మీతోనే ఉండి చూడబోతున్నాను. గాడ్, మత్తులో మాట్లాడిన దాన్ని అపార్థం చేసుకోకండి. మీ పనులన్నీ వదులుకొని మాతోటి. అవును సావే, మా బాధలేవో మేము పడతాం. మీరు స్వర్గంలో చూసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అది నేను చూసుకుంటాను. కానీ ఒక అగ్రిమెంట్, మీ సమస్యలకి ఎవరు కారణమో చూద్దాం. నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను, మీది తప్పైతే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి. ఓకేనా? మరో 2 ముఖ్యమైన కండిషన్లు. కండిషన్ నంబర్ 1, నేను మీకు ఏ పరిస్థితుల్లోనూ డబ్బు సహాయం మాత్రం చేయను. కానీ నేను ఇష్టపడితే ఇంకెవరికి కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేస్తాను. కండిషన్ నంబర్ 2, నేనే దేవుడిని అన్న నిజాన్ని మీరెవరికీ చెప్పకూడదు. చెప్తే మరుక్షణం మాయమైపోతాను. ప్రాజెక్ట్ క్లోజ్. ఓకేనా? ఓకేనా అని అడిగాను. ఓకే గాడ్. రండి గాడ్. చాలా చిన్న రూమ్ కదా, గాలి కూడా రాదు సామే. అందుకే అద్దె లేదు. అవును, ఇక్కడ ప్లగ్ పాయింట్ ఎక్కడుంది? చార్జ్ చేసుకోవాలి. ఏం చూస్తున్నారు? ఇదే వరల్డ్ పవర్. ఏంటి తమ్మి పైన తెలుతుందా? ఇదే ఈ లోకం శక్తి. గెలాక్సీ అంటే గోళం లేక దేవుడు.
మీకు బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా? మహా అయితే మీ మనుషులందరూ కనిపెట్టిన సూత్రం ఇది ఒక్కటే తెలుసా? అదే తెలియకపోతే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది? ఇదిగో ఇందులో తెలుస్తుంది. ఇదే గ్యాలక్సీని కంట్రోల్ చేసే మొత్తం పవర్. ఇది నా దగ్గర ఉన్నందువల్ల, నా కంట్రోల్లో ఉన్నందువల్ల నేను దేవుణ్ణి. నా కింద ఒక డిపార్ట్మెంటే ఉంది. మీ భాషలో చెప్పాలంటే దేవలోకం. ఇక్కడ జరిగే విషయాలన్నింటినీ వాళ్ళు నాకు తెలియపరుస్తారు. SMS మళ్ళేనా సామే? దాదాపు అలాంటిదే. ఇప్పుడు చూడండి, అమెజాన్ అడవి నిప్పు అంటుకుని మండుతోంది. అంటార్టికాలో ఇంకో 2 మంచుకుంటలు కరిగాయి. ఎప్పటికప్పుడు వార్తలు ఇలా వస్తుంటాయి. గాడ్, ఇలా ఎందుకు వస్తాయి? మంచు కొండలు జారిన దానికి మీరేం చేస్తారు? మీ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తోంది? చెబితే మీకు అర్థం కాదే. అదిగో ఆ గోడ మీద ఉన్న బల్లికి ఆ బల్బ్ ఎలా వెలుగుతుందో అర్థం కాదు. మనం అర్థమయ్యేలా చెప్పలేము కూడా. దాని వరకు ఒక వెలుగు వస్తుంది, పోతుంది, అంతే. అదే విధంగా ఇది మీకు అర్థం కాదు, అర్థమయ్యేలా చెప్పలేను కూడా. బాగుండదు సామి. ఇది నోకియానా రిలయన్సా? మీరా ముద్దు. సారీ గాడ్. చార్జ్ ఎక్కించేసి ఏం నించున్నారు? మీ రెగ్యులర్ పనిలో దిగండి. నేను స్నానం చేయాలి. దేవుడు ఎందురా విఐపి డ్రైవర్ వేసుకున్నాడు? విఐపియా? బాగా చూసావా నువ్వు? సరే బయలుదేరదామా? ఆగండ్రా. మీరెవరు సార్? ఎలా పైకెళ్ళారు మీరు? ఎరా మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తుంటే మీకు తోడు ఇంకో గెస్టా? సామే, ఈ నల్లోడు మూర్ఖపోడు. నువ్వేంటి చాలా తెల్లగా ఉన్నావా? ఇక్కడ ఉండొస్తా. సార్, నేను వాళ్ళ మావయ్యని. 2 మాసాలు అద్దె ఇవ్వకపోవడం తప్పే. పాపం మిమ్మల్ని శ్రమ పెట్టారు. లైఫ్ లో మనం అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదు కదా. మీరు వీళ్లకు 7 రోజులు అవకాశం ఇవ్వాలి. వాళ్ళ నమ్మకానికి చివరి అవకాశం ఇచ్చి చూడండి. సార్, ఏమిటో తెలియదు సార్. మిమ్మల్ని చూస్తుంటే మంచి మనుషులా ఉన్నారు, కానీ నా పరిస్థితి కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి. పోన్లండి, మీరు చెప్పారు కనుక 7 రోజులు టైం ఇస్తాను మీకోసం. థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి. థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి. వస్తా. మీ పేరు? అర్నాల్డ్. అర్నాల్డ్ సార్, షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. ఏం సార్ అంత పేరు? సార్, నేను అర్నాల్డ్కి వీరాభిమాని సార్. ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడిని సార్. ప్రెడేటర్ సినిమా మాత్రం 16 సార్లు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చూసి వచ్చేవాడిని సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఉంచుకున్నాను. వడ్డీ డబ్బులు అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తావా? నరికేస్తా. ఏంటి నిన్నే అడిగేది? ఈ రాణాగాడికి చావు రానంటోంది. చూడని ఉరి తీయాలి. సామే, ఈ ఏరియా రవిడే. నీళ్ల లారీలో ఎప్పుడన్నా వస్తాడు, ఎవరినో ఒక వేసేసిపోతాడు. చండీగఢ్ మనం వెళ్దాం. కూర్చోండి. అక్కడ మీరు కూర్చోండి. పర్వాలేదు, మింగలేదో పర్సనల్ సంసారం అలాంటిది ఏం లేదు. రండి కూర్చోండి. వీరు మా మావయ్య చేట. సంతోషం. నమస్తే అండి. బాయ్. 3 మలాయితీ కూడా ఇదిగో తెస్తున్నా. ఊర్లోంచి ఫోన్లో నన్ను ఒకటే తిట్లు.
ఈ వేళ నా ఫ్యామిలీ అంతా జ్యోతి చూడడానికి అయ్యప్ప గుడికి వెళ్ళింది జ్ఞాం పోలే. ఎందుకెళ్ళలేదు? నాళ్ళు కొట్టు మూస్తే వ్యాపారం పడుకుని గురక పెట్టదు. అవును, అదే ఎండ జ్యోతి. వేకు 3:30 నుంచి రాత్రి 11 గంటల వరకు నాతో పాటే ఉంటుంది. దీని తర్వాతే నాకే జ్యోతేనా. ఇందా 3 టీలు తీసుకుంటా. ఆశ్చర్యంగా ఉందే, ఇదే మొదటిసారి మీరు డబ్బులు ఇచ్చి టీ తాగడం. నింగళ మాట్లాడుతూ ఉండండి, జ్ఞాని పువ్వరా. సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎలా చెప్పంటారా? నా లవ్వను చూడడానికి వెళ్తాం గాడ్. ఓ గ్రేట్. ఎప్పటి నుంచి కదా? 1.5 month గా గాడ్. రండి వెళ్దాం. వద్దండి. నేనున్నాను, రండి. తనని మొట్టమొదటిసారి కూరల మార్కెట్ సందు మలుపులో చూశాను. సార్ సార్ నేను అలా నడుస్తూ నడుస్తూ తన వెనకాల నడుస్తూనే ఉన్నా. చివరికి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను నడి వీధిలో నిలబడ్డాను. అప్పటి నుంచి రోజు వీధిలో నిలబడడం మొదలుపెట్టాను. తన కోసం, నా హృదయరాణి కోసం. తను కూడా నన్ను గమనించడం మొదలుపెట్టింది. ఒకరోజు వాళ్ళ అన్నయ్య కూడా గమనించాడు. నాకేం తెలీదు. ఏమిటి ఈ మధ్య వీధి పక్కకి రావట్లేదు? నేను అక్కడి నుంచి 3 వీధులు దాటి ఇంకో చోటుకి షిఫ్ట్ అయ్యానుగా. ముందు రోజు వాళ్ళ అన్నయ్య నన్ను ఒంటెను చుట్టినట్టు చుట్టి 4 పంచెస్ అయినా నలగ పొడి చేశాడు. ఆ తర్వాతే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను.